హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వనజనగండి. ఈరోజు మనం టమాటా పప్పు చేసుకోవడానికి 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను, 1/2 కప్పు శనగపప్పు. ఇవి రెండు నానబెట్టుకుందామండి బాగా. ఈ నానిన పప్పులోకి జీలకర్ర వేస్తున్నాను, తగినంత వేసుకోవచ్చు. బాగా 3 కప్పులు నీళ్ళు వేసి ఇలా ఉడికించుకుందామండి. కుక్కర్లో ఉంచాను నేను. పప్పుకు టొమాటో వాడ్చుకుందామండి, అందుకు నూనె వేస్తున్నాను బాణట్లకి. పచ్చిమిర్చి తర్వాత ఉల్లిగడ్డలు వేసేసుకుందాము. ఫస్ట్ దీన్ని వాడ్చుకుందాము. ఇంకే 2 గ్లాసులాగా మగ్గింది. ఇప్పుడు టొమాటో వేసేసుకుందాము. 4 టొమాటోలు తీసుకున్నాను నేను. ఇది వేయించుకుందామండి, బాగా మగ్గించుకోవాలి ఇందులోనే. ఇప్పుడు కొద్దిగా మగ్గిందండి, ఉప్పు వేస్తున్నాను. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుందండి ఇది. చింతపండు రసము ఇలా పిండి పెట్టుకుందామండి మనము. నానబెట్టినాను బాగా. చూడండి, దీంట్లో గుజ్జు ఏమీ లేకుండా ఇలా తీసేసుకుందాము. పిండి ఇలా బాగా గుజ్జులాగా మనకు తయారు కావాలంటే మెల్లగా అయిపోయింది, బాగా ఉడికిపోయింది ఇందులోనే. దీనికి కొద్దిగా చింతపండు రసం వేద్దామండి. చింతపండు రసం వేస్తున్నాను. సాంబార్ పొడి వేస్తున్నా అండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసినాం కాబట్టి సాంబార్ పొడి చూసుకొని వేసుకోవాలి. ఈ పొడి వేయడం వల్ల చాలా రుచికరంగా ఉంటుందండి. పప్పు చూడండి ఉడికిపోయింది బాగా. ఇదిగో ఇలా ఉంటే మ్యాష్ అయిపోతుందండి. ఈజీగా మ్యాష్ చేసుకోవచ్చు దీన్ని. బాగా ఉడికిపోయింది. నానబెట్టుకున్న పప్పును ఉడికించుకుని చేసుకున్నామంటే గ్యాస్ట్రిక్ కాదంటారండి. అందుకని ఇలా చేసుకోవడము, పైన ఉడకడం కూడా బాగా ఉడికిపోతుంది. దీనికి వేరే దీంతో ఏమీ ఎనిపే పని లేకుండా నున్నగా అయిపోతుందండి. చేత్తో ఊరికే ఇలా మనము గరిటెతో అన్నామంటేనే మెత్తబడిపోతుంది ఫుల్గా. ఇప్పుడు ఉడికించుకున్న పప్పు ఇందులోకి వేసేసానండి. కలియబెట్టుకుందాము. కన్సిస్టెన్సీ కొంచెము జారుడుగా ఉంటేనే బాగుంటుందండి. ఈ స్టేటస్లో కావాలంటే మీరు ఉప్పు కారం కరెక్ట్ ఉందో చూసుకుని ఇంకేమైనా యాడ్ చేయాలంటే చేయొచ్చు, లేకపోతే లేదు. నేను అంతా కరెక్ట్గా వేసానండి. పసుపు వేస్తున్నా అండి. పప్పు ఉడుకుతూ ఉంది కదండి, ఇటువైపు మనము పోపు వేసుకుందాము. ఈ పోపుకు గాను నేను ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ తీసేసుకున్నాను. ఇందులోకే కొంచెము కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుంటున్నాను. చూడండి, పప్పులు అంతా బాగా వేగినాయి. ఇప్పుడు దీన్ని తీసి పోపు వేసేద్దాము. కొంచెం ఇంగు వేస్తున్నా అండి. ఇంగు వేసి కలిపి పోపు వేస్తా అండి. చూడండి, ఇందులోకి ఇప్పుడు నేను పోపు వేసేస్తున్నాను. ఇది మార్చినాను నేను గిన్నె. పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి పైన నేను కొత్తిమీర చల్లుతున్నా అండి కొద్దిగా. ఎందుకంటే ఉడికేటప్పుడు వేస్తే ఆ స్మెల్లే వేరేనండి, ఇప్పుడే ఓ రకంగా ఉంటుంది.
వ్యూవర్స్, గుమగుమలాడే పప్పు రెడీ అయిపోయింది. టొమాటో పప్పు ఈ పెళ్ళిళ్ళల్లో ఎక్కువ చేస్తారండి ఇలాగా. మీరు కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.